ఆయన అసలు పాదయాత్ర చేసినా గెలరు అని డైరెక్ట్గా ఆయన జ్యోతిష్కు చెప్పేస్తున్నారు. ఏం జరుగుతుంది? మంచి కోసం జనసేన తపన పడుతున్నదట. ముందుగా వర్మ గారు, మీకు 99 ప్రేక్షకులకి, పెద్దలు ఆంజనేయ రెడ్డి గారికి, మా ప్రోగ్రెసివ్ గాదన్న గారికి, సోదరులు బత్తుల రామ్ గారికి, కాస్త క్వాలిటీ పాలిటిక్స్ మాట్లాడదామండి ప్లీజ్. జస్ట్ లైక్ దట్ ఎయిర్ లో మాట్లాడుకున్నట్టు కాకుండా, గాలిలో మాట్లాడుకున్నట్టు కాకుండా. అంటే అందరూ నాకు తెలిసి సీనియర్ పొలిటీషియన్స్. బెటర్ టు టాక్ క్వాలిటీ టాక్. అంటే రాజకీయాల్ని కాస్త మెచ్యూరిటీ ఉన్నటువంటి పెద్దలే ఉన్నారు కాబట్టి జస్ట్ లైక్ దట్ కాకుండా నేను కొన్ని అంశాలని మీ ముందు పెట్టవచ్చు ప్లీజ్. ముగ్గురు మాట్లాడింది విన్న తర్వాత నేను ఎందుకన్నానంటే, ఆన్సర్ చేయాల్సింది టోటల్ గా మీరు ఎంచుకున్న సబ్జెక్ట్ కి ఆన్సర్ చేయాల్సింది నేనే కాబట్టి. అవును. ప్రేక్షకులు కూడా మా నుంచి ఏమొస్తుందో మీరేసే క్వశ్చన్లకి, అంటే మీరు వేసిన క్వశ్చన్ ఒకటి, ముగ్గురు సమాధానం వేరువేరుగా చెప్పారు. అంటే వాళ్ళ పార్టీ లైన్స్ లో వాళ్ళు మాట్లాడారు. నా సమాధానం ఏంటంటే, సార్ వర్మ గారు వినపడుతుంది కదా బాగా? ప్లీజ్ మాట్లాడండి. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇందాక పెద్దలు ఆంజనేయ రెడ్డి గారు చెప్పినట్టుగా రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ కుటుంబంతో ఉన్నటువంటిది, ఇవన్నీ కూడా ఎవరు కాదనలేనటువంటి సత్యాలండి. విజయసాయి రెడ్డి గారు పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయి ఉండవచ్చు, కానీ నిన్న ఆయన మాట్లాడింది మీరు వీలైతే ఒకసారి మళ్ళీ ప్లే చేయండి. ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రత్యక్షంగా ఒక్క మాట కూడా అనలేదు. ఎస్, 2-3 అంశాలు నిగూఢంగానే ఆయన మాట్లాడాడు, అవి మేము వాటిలో కూడా వాటిని చర్చిస్తున్నాం. దానిలో పాజిటివ్ అంశాలు మా పార్టీకి ఉపయోగపడే ఏమున్నాయని కూడా చూస్తున్నాం. ఎందుకంటే మా పార్టీ ఇప్పుడు పోరాటంలో ఉన్న పార్టీ. వాళ్ళందరూ ఒడ్డు మీద ఉన్నారండి. వాళ్ళ ముగ్గురు కూటమిగా ఒడ్డు మీద ఉండి ఏ రాయైనా బురదలో వేయటానికి సిద్ధంగా ఉన్నటువంటి పార్టీలే. కానీ 3,500 కోట్ల స్కామ్ జరిగిందని ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద, లిక్కర్ స్కామ్ జరిగిందని 3,500 కోట్లు నోట్లు లెక్కబెట్టి చెప్పారండి వాళ్ళు. 3,500 కోట్లు కోర్టు అడిగితే 3,500 కోట్లకి వాళ్ళు కోర్టు అడిగితే ఇప్పుడు లెక్క చెప్పాలి. కానీ 2 సంవత్సరాలుగా వర్మ గారు, 2 సంవత్సరాలుగా ఈ రోజుకి 3,500 కోట్ల రూపాయలు ఎక్కడ అవినీతి జరిగిందనే దాన్ని కోర్టుకి చెప్పలేదు, ప్రజలకి చెప్పలేదు. జస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి మీద 1,00,000 కోట్లు కొట్టేసాడని గతంలో ఎట్లా కేసు పెట్టారో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద గెలిచినటువంటి కూటమి ఎలా గెలిచిందో ఇంకో డిబేట్ లో మనం చేద్దాం. ఓకే, వీళ్ళు గెలిచారని అనుకున్నారు, ప్రభుత్వంలో ఉన్నారు, ఎలా గెలిచారనే దానికి ఇంకోసారి మనం డిబేట్ చేద్దాం. సో వీళ్ళు చేసినటువంటి ఆరోపణ ఏంటంటే 3,500 కోట్లు. దీనిలో మీరు చెప్పినట్టుగా మిథున్ రెడ్డి ఏం మాట్లాడకుండా పోయారు, మీరే అన్నాడు సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిపోయారు. ఎస్, ఆంజనేయ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఆయన బెయిల్ మీద ఉన్నాడు కాబట్టి, ఎంపీగా ఉన్నాడు కాబట్టి ఏమన్నా అలాంటి ఆర్డర్ ఉందేమో. అదర్వైజ్ ఆల్సో మిథున్ రెడ్డి గారు పెద్ద ఎక్కువగా మాట్లాడే మనిషి కూడా కాదు. అవును, చాలా తక్కువగానే మాట్లాడుతుంటాడు. సో ఈ సబ్జెక్ట్ అంతా కూడా తిరుగుతుంది ఎక్కడంటే, మీరు తిప్పుతున్నది ఇప్పుడు విజయసాయి రెడ్డి గారి మీద, ఆయన మాట్లాడినటువంటి అంశాల మీద, లేదా విజయసాయి రెడ్డి గారి వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమన్నా నష్టమా లాభమా, ఆయన భవిష్యత్తు ఏంటి, విజయసాయి రెడ్డి గారి భవిష్యత్తు. పాప ఆయన భవిష్యత్తు కోసం మన వాళ్ళు ఎంత కష్టపడి ఆలోచిస్తున్నారండి. ఆయన భవిష్యత్తు ఆయన తెలీదా? ఆయన ఏమన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విషయం తెలిసి ఉండకపోవచ్చు, దీనికి మొత్తానికి సూత్రధారి ఎవరంటే కసిరెడ్డి అని ఆయన మొట్టమొదట సిట్ దగ్గరికి వెళ్ళినప్పుడే చెప్పాడు. ఈ రోజు చెప్పడం కాదు, ఇంటి దగ్గర చెప్పడం కాదు, ఫస్ట్ లోనే ఆయన సిట్ దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పాడు. కసిరెడ్డిని తీసుకున్నారు, కసిరెడ్డి దగ్గర కొన్ని నోట్లు దొరికాయని చెప్పి కోర్టుకు వెళ్ళారు. కసిరెడ్డి గారు ఏం చేశారంటే ఇంకో కేసేసి ఆ నోట్లు నాయి కాదు, సీరియల్ నంబర్స్ లెక్క పెట్టినంటే గవర్నమెంట్ పారిపోయింది. గుర్తుందా మీకు? ఈ రోజుకి అగ్రిమెంట్ చేయలేదు గవర్నమెంట్. కసిరెడ్డి డబ్బులు హైదరాబాద్ లో ఎవరో కాలేజీలో దొరికితే ఇవన్నీ కసిరెడ్డి అని చెప్పి తీసుకెళ్లి కోర్టు దగ్గర చెప్తే
కోర్టులో కేసేస్తే కోర్టులో కౌంటర్ కేసు ఏం చేశారంటే ఆ నోట్లు తీసుకొచ్చి లెక్క పెట్టి సీరియల్ నెంబర్ చెప్పమన్నారు. కోర్టు అడిగింది, తీసుకురాలేదు. లేదంటే మొత్తం అన్నింటిలో కలిపేసామన్నారు. అంటే ఎట్లా 3,500 కోట్లు లిక్కర్ స్కామ్ జరిగింది కాబట్టి బురద ఎలా చల్లారో నోట్లు తీసుకొచ్చిన నోట్స్ మా చెప్పలేకపోయారు. అంటే ఇదంతా కూడా వైఎస్ఆర్